గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి నిన్నటి క్లాస్లో మనము విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కనుగొన్నాం కదా. విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ మనం కనుగొన్నాం. సో ఇప్పుడు ఏమవుతాయంటే విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్ట అక్షం పైన ఏదేని బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ బికి సమీకరణాన్ని రాబట్టమంటారు. సో చూద్దాం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో. విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట అక్షంపై ఏదేని బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని ఎక్కడి నుంచి రాబట్టమంటాడు? బయోట్ సవర్ట్ నియమం నుంచి రాబట్టండి. బయోట్ సవర్ట్ నియమం నుంచి రాబట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మనకు చాలా సార్లు 4 మార్క్స్ కింద క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్లో విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద ఏమడిగిండు? అయస్కాంత ప్రేరణ సమాసానాన్ని బయోట్ సవర్ట్ నియమం నుంచి రాబట్టినాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? సేమ్ విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్టనే, కానీ ఇదేంది? అక్షంపై ఏదేని బిందువు వద్ద అంటుండు. అక్షంపై ఏదేని బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ సమాసాన్ని దేని నుంచి రాబట్టిండు? బయోట్ సవర్ట్ నియమం నుంచి రాబట్టమన్నాడు. మరి మనము విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్ట ఏ విధంగా ఉంది, మరి అది ఎట్లుందో మనం చూద్దాం. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ఏకరీ విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట. అంటే తీగ చుట్ట గుండా ఏం ప్రవహిస్తుంది? ఐ అనే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. చూడండి పటాన్ని చూడండి. తీగ చుట్ట తీసుకున్నట్టయితే ఐ అనే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది తీగ చుట్ట. సో తీగ చుట్ట యొక్క కేంద్రం ఏమవుతుంది? ఓ. దీని యొక్క తీగ చుట్ట యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? ఆర్. తీగ చుట్ట యొక్క వ్యాసార్థం అనేది ఆర్. సో ఈ తీగ చుట్ట పైన ఒక అల్పాంశము ఏ బి బిందువుల మధ్య అల్పాంశం ఏమనుకుంటున్నాము? డిఎల్. ఇక్కడ కూడా అల్పాంశం ఏమవుతుంది? ఏ డాష్ బి డాష్ అవుతుంది. 2 అల్పాంశాలు తీసుకుంటున్నాం. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే అయస్కాంత ప్రేరణకు సమాసాన్ని రాబట్టాలి. ఎక్కడ రాబట్టాలా? వృత్త కేంద్రం ఓ నుండి అక్షంపై ఎక్స్ అక్షం, వృత్త కేంద్రం ఏదైనా అక్షం పైన ఉంటుంది కదా, ఎక్స్ అక్షంపై ఏదేని బిందువు పి. ఏదేని బిందువు ఏం తీసుకుంటున్నాం? పి. ఓ నుండి కేంద్రం నుండి ఎంత దూరంలో ఉంది? ఎక్స్ దూరంలో ఉన్న పి బిందువు వద్ద మనం ఏం చేయాలా? అయస్కాంత ప్రేరణకు మనం సమీకరణాన్ని రాబట్టాలా. ఇది మనకు ఈ పటం ద్వారా వివరించాం. మరి ఈ అల్పాంశ పొడవు డిఎల్ నుండి పి బిందువు గల మధ్య దూరాన్ని దేంతో సూచిస్తున్నాం? స్మాల్ ఆర్ తో సూచిస్తున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ పటం నుండి మనం చూసుకున్నట్టయితే
ఓ అనేది ఏంటి వృత్త కేంద్రము, ఓ అనేది వృత్త కేంద్రము. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ అనేది వృత్తాకార తీగ చుట్ట యొక్క ఏంటిది వ్యాసార్థము. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది డిఎల్ అనేది అల్పాంశ పొడవు. అదేవిధంగా ఓ నుండి పి బిందువు వద్ద గల దూరం ఏమవుతుంది ఎక్స్, స్మాల్ ఎక్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా అల్పాంశము డిఎల్ నుండి పి బిందువు మధ్య గల దూరాన్ని ఏమి తీసుకుంటున్నాము స్మాల్ ఆర్గా తీసుకుంటున్నాము. సో ఇందులో ఉన్న పదాలను నేను వివరిస్తున్నా. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, ఈ పి బిందువు వద్ద ఏం చేయాలా, అయస్కాంత ప్రేరణను కనుగొనాలి. ఎక్కడ నుండి వృత్తాకార తీగ చుట్ట కేంద్రం నుండి ఎక్స్ దూరంలో ఉన్నటువంటి పి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ కనుగొనాలి. సో మనం ఇక్కడ డిఎల్ వల్ల అల్పాంశ పొడవు డిఎల్ వల్ల పి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ డిబి అవుతుంది. అయస్కాంత ప్రేరణ ఏమవుతుంది డిబి. అయస్కాంత ప్రేరణ డిబి అంటే ఏంటి, మనకు దేని నుంచి రాబట్టుండ్రు, బయోట్ సవార్ట్ నియమం నుంచి రాబట్టమన్నాడు. దేర్ ఫోర్ బయోట్ సవార్ట్ నియమం నుండి నేను ఇక్కడ రెండు భాగాలు చేస్తున్నాను ఎందుకంటే మాకు ప్లేస్ సరిపోదు కాబట్టి బయోట్ సవార్ట్ నియమం నుండి డిబి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు బయోట్ సవార్ట్ నియమం నుండి చెప్పండి. డిబి ఈజ్ ఈక్వల్ టు μ0 × 4π, అదే కదా సూత్రం మనకు. డిబి ఈక్వల్ టు μ0 4π ఐడియల్ సైన్ తీటా బై ఐడియల్. దీని కూడా ఏం ప్రవహిస్తుంది, ఐ విద్యుత్ ప్రవహిస్తుంది కదా. వృత్త తీగ ఐడియల్ సైన్ తీటా బై ఏంటిది r². బయోట్ సవార్ట్ నియమం నుండి ఏం చేస్తుంది, డిబి ఈక్వల్ టు μ0 / 4π ఐడియల్ సైన్ తీటా బై r². డిబి ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ తీటా ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, దేర్ఫోర్ ఇక్కడ తీటా ఈక్వల్ టు 90 degrees. తీటా ఈక్వల్ టు 90 degrees అన్నప్పుడు సైన్ 90 ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ 90 1 అవుతుంది. సో ఈ విలువలు నేను ప్రతిక్షేపించినట్టయితే డిబి ఈక్వల్ టు μ0 / 4π ఏమవుతుంది ఐడియల్ బై r². పటం నుండి చూడండి r², పటం నుండి r² ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అని తెలుసు కదా. మనము లంబకోణ త్రిభుజంలో మనము కర్ణము సిద్ధాంతం ఉంది కదా. సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ మనకు తెలుసు కదా. సో భుజం ఏమవుతుంది x² ప్లస్ ఎత్తు ఏమవుతుంది, ఇదంతా లంబకోణ త్రిభుజం కదా. సో ఎత్తు ఏమవుతుంది x ప్లస్ r². ఇది పటం నుండి r² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది x² ప్లస్ r². దీని ఇలా ప్రతిక్షేపించినట్టయితే డిబి ఈక్వల్ టు μ0 / 4π ఐడియల్ బై r² అంటే ఏముంది x² ప్లస్ r². దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే సమీకరణం 1 అనుకోండి. దీన్ని ఏమనుకుంటున్నాము సమీకరణం 1 అనుకుంటున్నాం. కానీ ఈ డిబి అనేది ఆర్కి ఎట్లుంటుందంటే, ఈ డిబి అనేది స్మాల్ ఆర్కి ఎట్లుంటుంది, లంబంగా ఉంటుంది. స్మాల్ ఆర్కు లంబంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పి వద్ద డిబి అని రెండు అంశాలుగా విడగొట్టుకుంటే ఒకటి డిఎక్స్ అంశము, ఇంకోటి డివై అంశము. డిఎక్స్ అక్షం ఏమో ఎక్స్ అక్షంలో ఉంది, డివై అంశం ఏమో వై అక్షంలో ఉంది. సో ఇక్కడ ఈ డిబి వల్ల ఈ డిబి యొక్క ఎక్స్ అక్షం డిబి యొక్క ఎక్స్ అక్షం ఏమవుతుంది, డిబి యొక్క ఎక్స్ అక్షం డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిబి అనేది ఎన్ని అంశాలుగా విడిపోతున్నాము, 2 లంబాంశాలుగా విడిపోతుంది. ఈ డిఎక్స్ డిబిఎక్స్ ఇదేమో డిబివై. ఈ డిబి దేని వల్ల ఏర్పడింది, అల్పాంశ పొడవు మనకు పటాలను డిఎల్ వల్ల ఏర్పడినటువంటి పి బిందువు వద్ద ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రం అనేది డిబి. డిబిని 2 లంబాంశాలుగా విడగొట్టినట్టయితే 2 అంశాలుగా విడగొట్టుకుంటే ఒక డిఏబిఎక్స్ యొక్క అంశం, డిబివై అక్షం. సో డిబిఎక్స్ అక్షం డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
డిబి కాస్ థీటా అవుతుంది. డిబి కాస్ థీటా అవుతుంది. డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిబిఎక్స్ ఈక్వల్ టు డిబి కాస్ థీటా అవుతుంది. సో డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిబి కాస్ థీటా. అంటే డిబిఎక్స్ ఇక్కడ ఈక్వల్ టు ఏమవుతుంది? డిబివైకి సమానం అవుతుంది. సో డిబివై అనేది ఇది డిబిఎక్స్ ఏమో సైన్ థీటా, డిబివై ఏమో కాస్ థీటా. అంటే డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిబివై. సో డిబివై వాల్యూ ఎంత? డిబి కాస్ థీటా అన్నట్టు. సో ఇప్పుడు డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిబి కాస్ థీటా. ఇక్కడ థీటా అని ఉన్నది. ఇక్కడ ఈ కాస్ థీటాలో థీటా ఉంది కదా, థీటా అని ఉన్నది డిబి మరియు డిబి మరియు డిబిఎక్స్ లా థీటా అనున్నది థీటా ఈక్వల్ టు ఏంటిది అంటే డిబి కామా డిబిఎక్స్ ల మధ్య కోణము డిబి కామా డిబిఎక్స్ ల మధ్య కోణము కాస్ థీటా. ఓకేనా? సో ఇక్కడ థీటా అనేది డిబి మరియు డిబిఎక్స్ ల మధ్య కోణం అవుతుంది. సో ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా పటం నుండి తీసుకున్నట్టయితే చూడండి, పటం నుండి కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ చూడ ఒక త్రిభుజం ఏర్పడుతుంది కదా. సో కాస్ థీటా అంటే ఏంటి? ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం అంటే ఏంటి? కాస్ థీటా ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం అంటే ఏంటి? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. దేర్ఫోర్ కాస్ థీటా ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. అంటే మనకి ఎంత వచ్చింది? పటం నుండి మనం ఏమనుకున్నాము? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. మరి ఆర్ అంటే ఏమవుతుంది? ఈ స్క్వేర్ అటువైతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో దీని ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1/2. స్క్వేర్ ను 1/2 గా రాసుకోవచ్చు కదా. సో ఆర్ స్క్వేర్. ఈ కాస్ థీటా విలువను దేంట్లో ప్రతిక్షేపించాలా? ఈ డిబిఎక్స్ లో మనం ప్రతిక్షేపించాలా. దేర్ఫోర్ కాస్ థీటాను ఇందులో ప్రతిక్షేపిస్తున్నాం, ఈ డిబిఎక్స్ విలువ ఉంది కదా ఇందులో ప్రతిక్షేపాలి. సో అప్పుడు దేర్ఫోర్ డిబిఎక్స్ ఈక్వల్ టు డిబి అంటే సమీకరణం 1 నుండి చూడండి. సమీకరణం 1 నుండి డిబి అంటే ఏంది? μ0/4 ఐడియల్ బై ఇదంతా కదా, ఇదంతా రాయాలి. సో అంటే సమీకరణం 1ని ఇది సమీకరణం 2 అనుకోండి. ఇదేంటి? సమీకరణం 3. ఇప్పుడు చూడండి, సమీకరణము 1ని అదేవిధంగా సమీకరణం 3లను సమీకరణం 2లో ప్రతిక్షేపించగా, సమీకరణం 1 సమీకరణం 3లను ఎందులో ప్రతిక్షేపించాలా? సమీకరణము ఎందులో? 2లో ప్రతిక్షేపించగా. మరి 2లో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందో చూద్దాం. సమీకరణం 2 అంటే ఏంది? సమీకరణం 2 అంటే ఏంది? డిబిఎక్స్ కదా. డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? డిబి కాస్ థీటా. ఇదే కదా. సో డిబిఎక్స్ ఈక్వల్ టు డిబి అంటే ఏమొచ్చింది? μ0. చూడండి డిబి అంటే ఇక్కడ చూడండి, సమీకరణం 1 అంటే ఏమొచ్చింది? μ0/4 ఐడియల్ బై ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో డిబి అంటే ఎంత? μ0/4 ఐడియల్ బై ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. మనకు వచ్చింది ఇది. కాస్ థీటా వాల్యూ కూడా వచ్చింది. కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా అంటే ఎంత వచ్చింది? ఆర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ బై ఏమంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 కదా. ఇప్పుడు చూడండి, డిబిఎక్స్ ఈక్వల్ టు μ0/4 చూడండి ఇక్కడ ఈ మొత్తం గుణిస్తున్నాను. ఐడిఎల్ ఇంటూ ఆర్. ఐడియల్ ఆర్ బై భూములు సమానమైన ఘాతాలు ఏమెందుకు కూడొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏం లేదంటే ఘాతంలో ఒకటి ఉన్నట్టు 1 + 1/2 అంటే ఏమవుతుంది? 3/2 కదా. 3/2. సో ఇప్పుడు చూడండి, డిబిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు μ0/4 ఏమొచ్చింది? ఐడియల్ ఆర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్
3/2. దీనిని ఇరువైపులా సమకలనం చేయగా దీనిని పై సమీకరణం ఏం చేస్తున్నాము, ఇరువైపులా సమాకలనం చేయగా. సో అప్పుడేమైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబిఎక్స్ అవుతుంది. సో ఇదేమైతే మొత్తం ఇంటిగ్రేషన్ ఆఫ్ μ0/4π IDL r/x² + r² / 3/2 కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dbx ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dbx bx అవుతుంది. అంటే ఇక్కడ b ఈక్వల్ టు ఏమవుతుంది bx. b అంటే ఏమవుతుంది మనకు అయస్కాంత ప్రేరణ వచ్చిందా. b అనేది అయస్కాంత ప్రేరణ అని తెలియజేస్తుంది. bx b అవుతుంది. సో ఇంటిగ్రేషన్ మొత్తంలో ఇలా స్థిరాంకాలన్నీ బయటకు రాస్తున్నాను. μ0 I r/4π x² + r² / 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dl. మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl వాల్యూ ఎంత 2πr. ఇక్కడ వ్యాసార్థం క్యాపిటల్ R కాబట్టి అంటే వృత్త పరిధి మనకు సూత్రం తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dl అవుతుంది ఏమవుతుంది 2πr అవుతుంది. దేర్ఫోర్ b ఈక్వల్ టు μ0 దీని ఏమో రాసుకోవచ్చు μ0 IR/4π x² + r² 3/2 ఇంటూ ఏంటిది 2πr. ఇక్కడ చూడండి ఇక్కడపై క్యాన్సల్. ఓకేనా, 2 ఎక్కం 2 2 4. ఇప్పుడు చూడండి b ఈక్వల్ టు μ0 చూడండి b ఈక్వల్ టు ఏమవుతుంది μ0 మనం ఇవన్నీ ఒక సైడ్ రాసుకుంటున్నాం. μ0 r ఇంటూ r ఏమవుతుంది r² అవుతుంది. సో μ0 I ఇంటూ r ఇంటూ r ఏమవుతుంది r². μ0 I r². ఇక్కడ 2 ఉన్నది 2 ఇంటూ ఏమిగిలింది x². ఓకేనా, x² + r² / 3/2. సో ఇదే మనకి ఏమను వృత్తాకార తీగ చుట్టకుండా ఏంటిది విద్యుత్ ప్రవహించినట్టయితే దాని అక్షంపై గల పి బిందువు ఏదైనా అక్షంపై ఏదైనా బిందువు వద్ద పి బిందువు వద్ద గల అయస్కాంత ప్రేరణ సమీకరణం ఏంది b ఈక్వల్ టు μ0 I r²/2 ఇంటూ x² + r² / 3/2. ఒకవేళ ఆ తీగ చుట్ట అనేది n తీగ చుట్ల సంఖ్య అయితే n తీగ చుట్టలు ఉన్నట్లయితే ఆ వృత్తాకార తీగ చుట్ట అనేది n తీగ చుట్టలు ఉన్నట్టయితే అప్పుడు అయస్కాంత ప్రేరణ ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఏమిటంటే μ0 n I r²/2 ఇంటూ x² + r² / 3/2. సో ఇది n తీగ చుట్ల వద్ద అంటే ఒక వృత్తాకార తీగ చుట్టల సంఖ్య n తీగ చుట్లు ఉన్నట్టయితే దాని యొక్క అయస్కాంత ప్రేరణ b ఈక్వల్ ఏమవుతుంది μ0 ni r²/2 ఇంటూ x² + r² / 3/2. ఇది వృత్తాకార తీగ చుట్ట గుండా ఏంటిది విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాని అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్టాలంటే అయస్కాంత ప్రేరణ సమీకరణం b ఈక్వల్ ఏమైంది ఇది రాబట్టవచ్చు. ఆ యొక్క తీగ చుట్ట n తీగ చుట్ల సంఖ్యలో అయితే b ఈక్వల్ μ0 ni r²/2 ఇంటూ x² + r². ఇక్కడ చూడండి ఈ సమీకరణంలో చూసినట్టయితే ఇది చూడండి r అంటే ఏమవుతుంది ఆ వృత్తాకార తీగ చుట్ట యొక్క వ్యాసార్థం అవుతుంది. ఓకేనా, I అంటే ఏంది ఆ వృత్తంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం అవుతుంది. ఓకేనా, సో అదేవిధంగా x తీసుకున్నట్టయితే x అంటే తీగ చుట్ట కేంద్రం నుండి p బిందువు వరకు గల దూరాన్ని తెలియజేస్తుంది. సో ఈ విధంగా n అంటే తీగ చుట్ల సంఖ్యను తెలియజేస్తుంది. n అంటే నెంబర్ ఆఫ్ చుట్టల సంఖ్య అనేది తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటిది మనము ఒక వృత్తాకార తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహించినట్టయితే అందులో అయస్కాంత ప్రేరణ కనుక్కోవాలంటే ఈ విధంగా అనుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్గా. ఓకేనా, ఇది వృత్తాకార తీగ చుట్ట, దీనిలో అల్పాంశ పొడవు అయింది dl, ఇక్కడ కూడా dl. సో దీన్ని మనం ఇట్లా పొడిగించుకుంటే ఇదేమైతే ఇది x అక్షం అంటే ఇదేమవుతుంది y అక్షం, దీన్ని పొడిగించుకున్నట్టయితే ఇదేమైతే z అక్షం. అంటే ఇట్లా ఉన్నట్టయితే ఈ x అక్షం పైన ఏదైనా p బిందువు వద్ద మనం ఏం కనుక్కుంటున్నాం అయస్కాంత ప్రేరణ కనుక్కోవాలంటే దీనికి ఒక వ్యాసార్థం ఏముంది 6.
సో పి బిందువు ఏదైనా అక్షం పైన దూరం ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఈ పి బిందువు వద్ద ఈ అల్పాంశం ఇప్పుడు డిఎల్ వల్ల ఇక్కడ ఏర్పడే అయస్కాంత ప్రేరణ ఏమవుతుంది డిబి. దేనివల్ల బయోట్ సవర్ట్ నియమం డిబి అయితే ఈ డిబి కూడా రెండు అంశాలుగా విడగొట్టినట్టయితే ఒకటి డిబిఎక్స్ ఒకటి డిబివై. ఎక్స్ అక్షంలో డిబిఎక్స్ ఒకటి డిబివై. వై నుండి ఎక్స్ దూరంలో ఉన్న పి బిందువు వద్ద మనం ఏం చేస్తున్నాం అంటే అయస్కాంత ప్రేరణకు మనకు సమీకరణాన్ని రాబడుతున్నాం. సో డిఎల్ వల్ల పి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఏమవుతుంది డిబి అవుతుంది. సో అక్కడ బయోట్ సవర్ట్ నియమం నుండి డిబి ఈక్వల్ టు ఫార్ములాని రావడం జరుగుతుంది. డిబి ఈక్వల్ టు మ్యూ ఐ బై ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అంటే థీటా ఈక్వల్ 90 అవుతుంది. సైన్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ సైన్ థీటా పోతే మనకు ఈ సమీకరణం ఈ విధంగా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే పటం నుండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో డిబి ఈక్వల్ ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ సమీకరణం ఒకటే అనుకుందాం. కానీ డిబి అనేది ఆర్కు లంబంగా ఉంటుంది. సో డిబిఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది డిబి కాస్ థీటా అవుతుంది. సో అప్పుడు కాస్ థీటా పటం నుండి చూసినట్టయితే ఆసన భుజం బై కర్ణం, ఆసన భుజం ఆర్, కర్ణం అయితే స్మాల్ ఆర్ అవుతుంది. ఆర్ బై స్మాల్ ఆర్ కాస్ థీటా ఈక్వల్ ఆర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1/2. ఎందుకంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది, మనకు కావాల్సింది ఏంది స్మాల్ ఆర్. సో స్క్వేర్ అంటే పంపిస్తే అయితే రూట్ అయితే 1/2 అవుతుంది. సో అప్పుడు మనం ఈ ఒకటో సమీకరణం మూడో సమీకరణం ఎలా రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించగా 1, 3 సమీకరణం 2లో ప్రతిక్షేపించినట్టయితే సమీకరణం 2 ఏంది డిబిఎక్స్ ఈక్వల్ డిబి కాస్ థీటాలో డిబి ప్రతిక్షేపించాలా కాస్ థీటా వాల్యూలు ప్రతిక్షేపించినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ రెండింటిని గుణిస్తే మ్యూ నాట్ ఐడిఎల్ బై ఐడిఎల్ ఇంటూ ఆర్, ఈ భూములు సమమైన ఘాతాలు గుర్తున్నాం కాబట్టి 4π ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఓ టు పవర్ ఆఫ్ 3/2. ఇరువైపులా సమాకలనం చేస్తే ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత బి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబిఎక్స్ ఈక్వల్ టు ఏమైతుంది బిఎక్స్ అవుతుంది. కానీ బిఎక్స్ ఈక్వల్ టు ఏమైంది బి. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదంతా చేస్తే సమాకలనం చేస్తే ఇలా మొత్తం స్థిరాంకాన్ని బయట రాసి డిఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ చేస్తే దాని యొక్క సూత్రం ఏమవుతుంది 2πr అనేది రావడం జరుగుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. సో 2πr 2 క్యాన్సల్ 2 2 4 పై క్యాన్సల్ అయితే మనకు మిగిలిన సమీకరణం ఏంటి ఒక వృత్తాకార తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాని యొక్క అక్షంపై ఏదేని బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ మ్యూ నాట్ ఐఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 3/2. లేదా ఎన్ తీగ చుట్టలు అయితే బి ఈక్వల్ మ్యూ నాట్ ఎన్ఐఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 3/2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 4 మార్క్స్ కింద కూడా ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, క్లియరా? సో దీని మీదనే దాని మీద మనకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, అదొకటి చూసేసుకుందాం, కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే విద్యుత్ ప్రవాహ లూప్ అయస్కాంత ద్విధ్రువ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి. సో ఆల్రెడీ మనకు విద్యుత్ ప్రవాహ లూప్ యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకానికి సమాసాన్ని రాబట్టండి అంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూస్తున్నాం వృత్తాకార తీగ చుట్ట గుండా ఐ అనే విద్యుత్ ప్రవహిస్తే అక్షంపై ఏఎన్ బిందువు వద్ద విద్యుత్ అయస్కాంత ఆ ప్రేరణ మనకి బి ఈక్వల్ టు అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు మనం సమీకరణం రాబట్టినాం. దాని నుంచే విద్యుత్ ప్రవాహ లూప్ యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకానికి మనం కూడా సమీకరణం రాబట్టవచ్చు. సో ఆల్రెడీ మనకు బి ఈక్వల్ టు మనకు పైన సమీకరణం ఏముంది బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 3/2 ఎన్ఐఎస్ ఓకే ఎన్ తీగ చుట్ల ఎన్ఐఆర్ స్క్వేర్ బై 3/2. ఓకేనా. సో ఈ సమీకరణంలో మనకు ఎన్ అంటే తీగ చుట్ల సంఖ్య, ఐ అంటే విద్యుత్ ప్రవాహం తెలుసు, ఆర్ అంటే విద్యుత్ యొక్క వ్యాసార్థం అని తెలుసు, ఎక్స్ అంటే ఏమని తెలుసు వృత్త కేంద్రం నుండి పి బిందువు వద్ద గల దూరం అని తెలుసు కదా. సో ఇప్పుడు మనం వృత్త కేంద్రం మనం ఇట్లా చూసినాం కదా, వృత్త కేంద్రము ఓ కదా, ఓ నుండి ఎక్స్ అక్షంలో సో ఓ నుండి ఇక్కడ పి బిందువు వద్ద గల దూరం ఏంది ఎక్స్, ఇదేంది ఆర్. సో ఈ సమీకరణంలో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ అయినట్టయితే ఈ ఆర్ మనం విస్మరించవచ్చు. సో అప్పుడు పై సమీకరణం ఏమవుతుందంటే బి ఈక్వల్ టు మ్యూ నాట్ NIR square by 2 x square to the power of 3/2 x square to the power of 3/2. సో ఈ 2 క్యాన్సల్ అయితే దీని ఏమని రాసుకోవచ్చు మ్యూ నాట్ NIR square by 2x cube గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 2x cube.
సో పై సమీకరణాన్ని ఏం చేస్తున్నాము 2πతో గుణిస్తున్నాం భాగించుతున్నాం. సో పై సమీకరణాన్ని 2πతో గుణించి భాగించగా అప్పుడు b ఈక్వల్ ఏమవుతుంది μ0n(i)r² 2x³ ఇంటూ 2πతో గుణిస్తున్నాం, 2πతో భాగిస్తున్నాం. భాగిస్తే మళ్ళీ ఇవి రెండు కొట్టివైతే మిగిలింది ఏంటి, ఇదే సమీకరణం వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి ఈ సమీకరణం ఏ విధంగా మారుతుందో, b ఈక్వల్ టు μ0/2 4π ఇదంతా ఒక రాసుకున్నాను. సో ఈ 2 ముందుకు రాసుకున్నాను, 2ni πr² బై మిగిలినది x³ సో చూడండి పై సమీకరణంలో a ఈక్వల్ టు πr² అవుతుంది. వృత్తం యొక్క వైశాల్యం a ఈక్వల్ ఏమవుతుంది πr² అవుతుంది. సో పై ఇక్కడ మలిపిస్తున్నాను. సో దీని ఏమైనా రాసుకోవచ్చు అంటే πr² దగ్గర a రాయాలి. సో b ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది μ0/4π 2ni πr² దగ్గర ఏం రాస్తున్నాం a రాస్తున్నాం 2ni బై మిగిలినది x³ దీన్ని ఏమనుకుంటున్నాం మనము సమీకరణం 1 అనుకున్నాం. దీన్ని ఏమంటున్నాము సమీకరణం 1 అనుకున్నాం. కానీ అక్షీయ రేఖపై దండ అయస్కాంత భ్రామకం ఏమవుతుందంటే b ఈక్వల్ టు μ0/4π 2m/x³ అవుతుంది. సో చూడండి ఇది సమీకరణం 2 అనుకోండి. సమీకరణం 2 సమీకరణలు ఒకే రెండు సేమ్ పోల్ని ఉన్నాయి కాబట్టి 1, 2 సమీకరణాల నుండి చూడండి μ0/4π 2m/x³. సో m ఈక్వల్ ఏమవుతుంది, ఈ m దగ్గర ఏమొస్తుంది NiA. దీన్నే ఏమంటున్నామంటే విద్యుత్ ప్రవాహ లూప్ యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం m ఈక్వల్ NiA. ఇది n అంటే తీగ చుట్ల సంఖ్య, I అంటే విద్యుత్ ప్రవాహం, A అంటే యొక్క వైశాల్యం, m అంటే ఆ యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం అవుతుంది. ఒకవేళ n తీగ చుట్ల లేకపోతే m ఈక్వల్ ఏమవుతుంది IA అని కూడా రాసుకోవచ్చు. m ఈక్వల్ IA. ఎప్పుడు n తీగ చుట్ల కాకుండా ఒకటే తీగ చుట్టు ఉన్నప్పుడు m ఈక్వల్ టు IA. ఒకవేళ n తీగ చుట్ల ఉన్నట్టయితే వాటి యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం m ఈక్వల్ NiA రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు విద్యుత్ ప్రవాహం యొక్క లూప్ యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకాన్ని సమీకరణం రాబట్టాలంటే ఏం తీసుకుంటున్నామో ఏకరీతి వృత్తం గుండా వృత్తాకార తీగ చుట్టకుండా I విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అయస్కాంత భ్రామకం ఏదైనా బిందువు వద్ద అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత భ్రామకం సూత్రం b ఈక్వల్ μ0 సో ఇందులో x > r అయితే r ను విస్మరించవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఒక సమీకరణం వస్తుంది, దాన్ని 2π గురించి భావించిన మళ్ళీ అదే సమీకరణం వస్తుంది. అప్పుడు సమీకరణం ఈ విధంగా మారుతుంది. కానీ πr² అంటే మనకు వృత్త పరిధి ఏ ఈక్వల్ ఏమవుతుంది 2πr² అవుతుంది. సో దాన్ని ఎలా ప్రతిక్షేపిస్తే దాని సమీకరణం అనుకుంటున్నాం. కానీ అక్షీయ రేఖపై దండ అయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం ఏంది b ఈక్వల్ టు μ0/4π 2m/x³. సో ఇవి రెండు సేమ్ పోలి ఉన్నాయి కాబట్టి 1, 2 సమీకరణం నుండి m ఈక్వల్ ఏమవుతుంది NiA. అంటే ఇక్కడిది రాస్తే ఇది కొట్టివైతే మిగిలింది ఏంది ఏమొస్తుంది m ఈక్వల్ టు NiA. సో n అంటే తీగ చుట్ల సంఖ్య, I అంటే విద్యుత్ ప్రవాహం, A అంటే వైశాల్యము, సో m అంటే దాని యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం అనేది రాబట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం రాబట్టవచ్చు. ఈ యూనిట్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటే నాకు ఈ యూనిట్ అనేది మాక్సిమం కంప్లీట్ అయినట్టే. సో ఇది కూడా చాలా తక్కువ అడిగిండు, దీనికంటే ముందు క్వశ్చన్ మాత్రం చాలా సార్లు అడిగినట్టు క్వశ్చన్. ఓకేనా, మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం.